మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి రాష్ట్రం మీద, రాష్ట్ర పాలన పైన అక్కస్తో దుమ్మెత్తి పోసినటువంటి విధానం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకి కారణం కేవలం గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలన, స్పష్టత లేనటువంటి పాలన, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పాలన, రివ్యూ చేయకుండా గాలికి వదిలేసినటువంటి పాలన, అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడినటువంటి భారము సరిదిద్దుకోలేనంత తప్పిదాల చుట్టూ తిరుగుతా సుడిగుండంలో ఉంటే, మేము గత 3 నెలల నుంచి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నింటినీ దారిలో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం వారికి బెమ్మేలు ఎత్తిస్తా ఉంది. ఆయన బాధంతా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతా తనెమ్మటే ఉంటారు, తను చెప్పినట్టుగా వింటారు, తను గీస్తే గీత దాటరు అని చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీలోని నాయకులంతా పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతూ ఉంటే, దాని నుంచి తప్పించుకోవటానికి, దాని నుంచి తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తాను చెప్పుతున్నటువంటి మాటలు, నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది. వారు విద్యుత్ మీద మాట్లాడారు, రైతు బంధు పైన మాట్లాడారు, లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు, నీళ్ల గురించి మాట్లాడారు, వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోలికి పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే, కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తూ ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. కానీ వారి మాటలన్నీ వింటూ ఉంటే నిన్న చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే, వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం, ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ మిగతాది కానీ కరెంటుకు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ, ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అంటున్నాడు. వాస్తవాలన్నీ కూడా పచ్చిగా మా డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండి పూర్తి సమాచారం ప్రజలకు తెలియజెప్పేటట్టుగా బహిర్గతపరిచిన తర్వాత నిజంగా
నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించుగా. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరా అని. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు అసలు. అదే నేనుంటే ఎప్పటికల్లా తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359, 360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలామంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే, మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్, 50% డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడుతున్నామని ఆ స్టాండర్డ్స్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. ఆడ పబ్లిక్ హీరింగ్ కూడా చేసి 50% డొమెస్టిక్, 50% ఇంపోర్టెడ్ కోలు, ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి మీరు నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పారు. ఏమైంది దీన్ని? కొన్ని అట్లాగే మరి 50% ఇంపోర్టెడ్ కోల్తో 50% స్థానిక కోల్తో మన ఇండిజినియస్ కోల్తో నడుపుతున్నట్టు లేదు. మొత్తాన్ని 100% ఇండిజినియస్ కోల్గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు. బాధ్యత గల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? వాళ్ళు చెప్పామనుకో, మరి దానికైనా స్టిక్ అయి ఉండి ఆ 50% ఇంపోర్టెడ్ కోల్ను వాడాలి కదా. నువ్వు వాడవైతే అది మార్చే వరకు దానికి సంబంధించి ఎవరో ఎన్జిటికి పోయారు. ఎవరు? ఎన్విరాన్మెంట్ వైటీపీ సస్పెండెడ్ బై ది ఆనరబుల్ ఎన్జిటి సదరన్ జోన్ చెన్నై ఆన్ 30th 9, 2022. ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మీరే పాలనలో ఉన్నారు. తెచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు. 2022 నుంచి డిసెంబర్లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దాన్ని హీరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా? తీసుకుండా అలాగే పెండింగ్లో పెట్టారు. దాని జోలికే పోలేదు. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఎక్కడెక్కడ పెడితే దాన్ని మోయలేక, ఆ భారాన్ని మోయలేక సస్తా ఉంటే దానితోడు ఇదైపోయింది. దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు. దీన్ని ఎమ్మటే సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుందేమని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోని వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు 12/2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ ఆన్ 20th 2024 నాడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్గా ఏం గొడవ లేకుండా
అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ప్రాపర్ పబ్లిక్ హియరింగ్ ఆన్ 20th 2nd 2024 మేము వచ్చిన సెకండ్ మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th 12 2024 20th 2 2024కే వెంటనే దీన్ని మేము పబ్లిక్ హియరింగ్ చేపించి దాన్ని ఆ రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు దేశపోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా, రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏం మార్చేదిగా. ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్ సహా ఉండే వాస్తవాలని రేపొద్దునైనా ఎవడైనా మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? పోనీ ఇంకోటి దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా, ఎన్టీపీసీ అట ఏనే రాష్ట్రాన్ని తెచ్చిందట. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు? 10 ఏళ్లు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్లో తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2400 పవర్ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర నేను చెప్తాను. అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇదెందుకని ఎవడని అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతోపాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడు పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషను ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉండే కదా. మేము కూడా నీలానే పోనీ అదే చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం.
రివ్యూ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు మినిమం, అది 6 ఏళ్ళు కావచ్చు 7 ఏళ్ళు కావచ్చు పడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజల పైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ మరి అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, రకరకాల సోలార్ పవర్ కానీ, పంప్ స్టోరేజ్ పవర్ కానీ, అది విండ్ పవర్ కానీ, రకరకాల పవర్, ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ₹5.25 50 ఫిక్స్డ్గా కంటిన్యూస్గా రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చినట్టుగా టెండర్ వచ్చింది. నాట్ 1 year. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా? FDRE ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది మొదలు పెడితే కేవలం 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా టెండర్ పిలిస్తే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ₹5.59 అంటే 59 పైసా, ₹5.59కి కంటిన్యూస్గా 25 years టెండర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి తక్కువ ధరలో రాబోయే 25 సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ని తీసుకొని అది కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలు పూర్తయితే అటువంటి దాన్ని 8 నుంచి 9 రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ని అందిద్దామా? ఏది బాగుంటుంది? నీలాగా గుడ్డిగా ఎవడైనా చావని ముందు నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమవుతుంది అని అనుకోలేము కదా. మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచి తూచి, ఎందుకనంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతూ ఉన్నాం. ఉదాహరణ మీరు చూడండి, వీరు పవర్ సెక్టార్లోనే కేవలం అవుట్స్టాండింగ్ డెట్ పవర్ యూటిలిటీస్ stood at 81,516 crores. 81,516 crores so far. వీరు వచ్చిన తర్వాత అండ్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా outstanding amount payable by TS Discoms to SCCL సింగరేణి కాలరీస్కి TS Discoms పే చేయాల్సింది 19,431 కోట్లు బకాయిలు పడి ఉంది. వీరు వచ్చిన తర్వాతనే అవుట్స్టాండింగ్ అమౌంట్ పేయబుల్ టు TS Discoms టు TS Genco ఫర్ పర్చేజ్ ఆఫ్ పవర్, అంటే TS Genco నుంచి డిస్కమ్స్ పర్చేజ్ చేసిన దానికి
9,743 కోట్లు బకాయి పడింది. ఇంత అంటే ఇవన్నీ కలిపితే 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి ఇంకా మళ్ళీ ఎన్టీపీసీ టీపీఐ ఎందుకు చేయలేదు, యాదాద్రి ఏం చేస్తున్నారు, యాదాద్రి ఇవాళ నీ పుణ్యమా అంటూ ఇవాళ మనకు మొత్తం పవర్ అనే యావరేజ్ ఈరోజు దొరికేది ₹5 కిలోవాట్ పర్ అవర్, ₹5.28, ఒకటి ₹4.95, ఒకటి ₹5.34 SCCL. టీఎస్ జెన్కో థర్మల్ వచ్చేసి ₹5.40, ₹5.46. ఇటువంటి పవరు ఈరోజు దొరికేది జెన్కో థర్మల్ పవర్ పెరుగుతున్నటువంటి కోలు ధరలకు అనుగుణంగా సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది 2030-31 కల్లా వచ్చేవరకల్లా ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది, రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. ఆ వినియోగదారుల పైన భారం పడకుండా సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. పోనీ ఇంత ఇబ్బందులు మీరు పెట్టిపోయినా ఏమన్నా ఆయన అన్నాడు నేను బాగాలని కరెంటు పోయింది. ఆడపోయింది కరెంటు? నువ్వు కరెంటు వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకొని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దానికి కరెంటు పోయిందని అంటే ఎట్లా? నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో మీకు చూపిస్తాం. మీకు మా వాడకం కూడా $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్ సో ఫార్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మాట్లాడేవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్తోనే మాట్లాడుతున్నాను, విత్ డేట్స్తో సహా మాట్లాడుతున్నాను. గాలికి కేసీఆర్ గారిలా కట్టుకథలు చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన అంశాలు. సో ఇన్ని అంశాలు, ఇంత వాస్తవాలు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేది నిజంగా బాధ అనిపించింది. ఓ పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఎవరైనా అభినందిస్తారని అనుకున్నాను. నేను చేయలేకపోయాను, కనీసం వీళ్ళని చేస్తున్నాను. అరే ఇన్ని అబద్ధాలా, ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిపోతే బాధ అనిపించి నేను బయటకు వచ్చి ఇవన్నీ లెక్కలతో సహా చెప్పాలని చెప్తా ఉన్నాను. ఈ లెక్కలు కూడా నేను మేము వచ్చిన 3 నెలల్లో 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి
మేము సప్లై చేసింది ఎంత, 2023లో వారు సప్లై చేసింది ఎంత. పవర్ పోతా ఉంది, మేము పోగానే ఇయ్యలేకపోతున్నాం అంటున్నారుగా, మీరెంత ఇచ్చారు? ఇవి లెక్కలతో ఉండే కదా, ఏం దాస్తే దాగేది కూడా కాదు. January 2024 to March 2024, average energy supplied per day 2024 251.59, 2023 239.15. Maximum energy supplied during a single day, mega units, million units. Yeah. I'll give you a copy also. This andarki copy istanu. I'll give you a copy to all the people. And ఇది మంత్ వైజ్ మేము ఇచ్చాను. అట్లాగే యాక్షన్ ప్లాన్ ఫర్ ద సమ్మర్ ఆల్సో, హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉండేటువంటి డ్యూరింగ్ ఏప్రిల్ మే కూడా 2024 వరకు కావాల్సినంత పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. There is no power cut. We are giving full. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సారీ, ఏదో హైదరాబాద్ అంటే ఐలాండ్గా చేసిండు. ఏం ఐలాండ్ చేసినంటే హైదరాబాద్ ఐలాండ్. మీరు నీకంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని తయారు చేసి పెట్టిపోయారు. నువ్వు కొత్త చేసేది ఏంది? అట్లాగే తర్వాత గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సదరన్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకొని వచ్చి చేసిపోయారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన, నేను వచ్చిన తర్వాత అది చేసి, ఇన్ని అబద్ధాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు. నేను పోయినా అసలు రైతు బంధుకి డబ్బులు ఇచ్చేవాడే లేకుండా పోయింది. యాడే లేదు రైతు బంధుకి డబ్బులు. నీ పీరియడ్లో రైతు బీమా గురించి మాట్లాడిను, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర? చెప్పింది ఎప్పుడైనా చేసావాను? నేను అడుగుతున్నాను, నేను నిలబెడతాం, వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు. ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తా, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టిస్తా అన్నావు. 10 ఏళ్ళు కట్టినాను. కట్టినవా? చేసినవా? ఉడికేనా? మళ్ళీ ఎట్టా పంట నష్టపరిహారం చేస్తే మొత్తం నేను ఇచ్చాను, అది కూడా చెప్తున్నాను. కానీ మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద. 7 లక్షల కోట్లు అప్పు చేసి నానా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని. అయినా కానీ మేము రూపాయి పోగేసి దూబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడో 1st తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు.
ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఎప్పుడు ఇలాగ 2019 దాన్ని ట్రాక్ తీసుకొచ్చి మేము మార్చి 1 నాడు మొట్టమొదటిసారి 1 తారీఖు రోజు అందరు జీతాలు ఇచ్చాం. దానికి సంబంధించి 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి ఆన్ 1 March 2024 salaries and pensions paid. మీరు లాస్ట్ మీ హయాంలో మీరు పే చేసింది ఎప్పుడు అంటే 2019 నుంచి మళ్ళీ మీ శాలరీస్ ఎప్పుడు ఆ 1 తారీఖు ఇవ్వలేదు. మీరు డేట్స్ కూడా నేను చెప్తా కావాలంటే. ఏప్రిల్ 2023 11th ఏప్రిల్కి ఎప్పుడో ఇచ్చారు, 23-24 12th ఏప్రిల్కి ఇచ్చారు, మే 11th మేకి ఇచ్చారు, 2023-24 10th మేకి ఇచ్చారు. ఇలా డిసెంబర్లో అయితే 2020 నవంబర్ 13th ఇచ్చారు, 22-23 డిసెంబర్లో అయితే 13వ తారీఖు ఇచ్చారు. 2023-24 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్కలు చూసుకుంటూ వస్తే లాస్ట్లో 13th మార్చ్ నాడు మీరు 2022-23 13th మార్చికి ఇస్తే 2023-24 మార్చిలో మేము ఫస్ట్కి ఇచ్చారు జీతాలు. వాట్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్. పోనీ ఇచ్చి మిగతా ఏమైనా కట్ చేశామా? లేదే. మిగతా వాటన్నిటికీ నువ్వు 40,000 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన గ్యారంటీలు నీలా గాలికి వదిలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే ఇచ్చా మార్చి. 200 యూనిట్ లోపులో ఉచిత కరెంటు అంటే ఎస్, మార్చి 1 నాడు నుంచి మేము 0 బిల్లు ఇస్తున్నాం. అట్లాగే ఫ్రీ బస్ రైడ్ అన్నాం, మహిళలందరికీ ఇస్తా ఉన్నాం ఉచితంగా బస్ రైడ్. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇస్తా ఉన్నాం, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం మేము. ఇవి కాకుండా ఇంకా అదనంగా కూడా 10 ఏళ్లు మీరు రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళల్ని గాలికి వదిలేస్తే ఐకేపీ ఇందిరాకాంతి పథకం కింద ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాడు. 10 ఏళ్ళు మీరు ఇయ్యలే. మేము ఈ 3 నెలల్లోనే ఆలోచన చేశారే మనం అందరం మహిళలందరం మహాలక్ష్మిలా చూద్దాం, వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని చేసిన మొదట 3 నెలలకు సంబంధించిన వడ్డీని హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మహిళలకి చెక్ కూడా అందించాం. అట్లాగే ఇంకే ఆయన మాట్లాడిన పంట నష్టపరిహారం గురించి మాట్లాడిన, ఎవడు చూడట్లేదని. ఏం చూసావు నువ్వు 10 ఏళ్ళు పంట నష్టపరిహారం? ఎప్పుడైనా చూసావా? ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత మనం బకాయిలు పెడితే, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో బకాయిలు పెడితే ఈయన వచ్చి క్లియర్ చేసిందని చెప్తా ఉన్నాడు. ఎవరు క్లియర్ చేసావు? నువ్వు క్లియర్ చేసావా? ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడు పంట నష్టం జరిగినా ఎన్యూమరేట్ చేసి లెక్కేసి డబ్బులు కట్టించి ఇచ్చేవాడు. చివరి సంవత్సరంలో ఏమైందంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు, గవర్నర్ పాలన వచ్చేవారికి ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసే టైంకల్లా డిక్లేర్ చేస్తే ఆ డబ్బులు గవర్నర్ గారి దగ్గర డిపాజిట్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారులేని ఆయన దగ్గర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాను. నువ్వు పోగేసి ఇచ్చినవి కాదు, నువ్వు లెక్క కట్టించినవి కూడా కాదు, నువ్వు ఎన్యూమరేట్ చేసినవి కూడా కాదు. మళ్ళీ 10 ఏళ్ళు ఏమైనా చేసినా అంటే చేయలేదు. లాస్ట్లో ఎన్నికల ముందు అది కూడా నా నియోజకవర్గంలోనే
మధుర శాసనసభ నియోజకవర్గంలో బోనకల్లు మండలానికి హెలికాప్టర్లో దిగి జొన్నసేను చూసి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ చేస్తానని అని చెప్పి అవి కూడా డబ్బులు ఇవ్వకుండా కొడుతుంది. మళ్ళీ నేను రైతులకు పంట నష్టపరిహారం ఎవడు ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని నీలాగా మేము చేయట్లేదు. మేము ఎక్కడ నష్టం జరిగింది అనగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సదస్యులు అందరితో మాట్లాడి నాతో కూడా మాట్లాడి వెంటనే దీని మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కోఆపరేటివ్ మంత్రి, మిగతా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ జిల్లాలు తిరిగి ఎన్యూమినేట్ చేయమని చెప్పి నష్టం ఎంత జరిగితే వాళ్ళకి మనం ఆదుకోవాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు తిరుగుతుంటే ఇప్పుడు నువ్వు తౌదునమ్మా అడిగిపోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లేదు, ఇప్పుడు 3 నెలలు కాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు అంట. మళ్ళీ కరువు వచ్చిందంటూ వీడు రాగానే వర్షాలు పడట్లేదు. వర్షాలు ఎప్పుడు పడతాయండి? వర్షాలు పడేది జూన్ మాసంలో ఋతుపవనాలు వస్తాయి. జూన్ మాసంలో కదా పడేది. ఎవరున్నారు జూన్ మాసంలో? జూన్ మాసంలో పాలనలో ఉన్నది 2023-24 తమరే కదా. మీరే కదా. గత సంవత్సరం ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది చలికాలంలో జరిగింది. వానాకాలంలో మీరే ఉన్నారు అధికారంలో. మీ పుణ్యమా అంటూనే సరిగ్గా పడలేదు నీళ్ళు, పడ్డ నీళ్ళైనా సరిగ్గా ఒడిసి పట్టుకున్నామంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోలే, గాలికి వదిలేస్తే వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి. నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ లేకపోబట్టే ఈరోజు కరువు వచ్చింది. ఆ పడ్డ నీళ్ళని నీ టైంలో పడ్డ నీళ్ళని, వర్షాకాలంలో పడ్డ నీళ్ళని జాగ్రత్తగా రిజర్వాయర్స్లో ప్రొటెక్ట్ చేసుకొని జాగ్రత్త కాపాడు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షాకాలంలో నువ్వు ఉంటే ఎన్నికలు జరిగి మేము వచ్చింది, చలికాలంలో ఎన్నికలు జరిగి మేము వచ్చింది, అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. ఇప్పుడే వర్షాలు లేవు కదా. మళ్ళీ జూన్లో వర్షాలు పడితే వాటిని ఎట్లా మేనేజ్ చేయాలో, ఎట్లా మెయింటైన్ చేయాలని మేము చూస్తాం. వాళ్ళు ఏ రిజర్వాయర్లో నీళ్ళు లేకపోయినా, ఏడపారపోయినా నీ పుణ్యమే అది. నువ్వే కదా ఆ టైంలో ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిన్న బయటకు వచ్చి నన్ను తిడతా ఆయన తిడతా అంటే ఎట్లయితుందండి? అంత అమాయకులా? మళ్ళీ అందులో నీళ్ళు ఏమైపోయా, కాళేశ్వరంలో కొద్దిగా కుంగిపోయి ఏమవుతుందని. కొద్ది కుంగిపోవటం ఏంది? కొద్ది కుంగిపోవటం ఏందండి? ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళు అందరం తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే బస్సులు వేసి తీసుకుపోయి చూపిస్తే నేను చెప్తే ఆ డేట్ కూడా నేను ఎప్పుడు కూలిందో కూలిపోయా. ఆ కూలిపోయిన దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినాడు, కూలిపోయా నీళ్లు తీస్తే నీ టైంలోనేగా. అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. పెద్ద శబ్దంతో కూలిపోయింది. కూలిపోతే మీరే ఉంటే అధికారంలో అందులో నీళ్లు కిందికి వదిలేస్తారు. మళ్ళీ మీరు వచ్చి నీళ్లు వదిలేస్తున్నారు. నేనేడా వచ్చినాను అప్పుడు, నువ్వేనా ఉంటే. మేము కట్టించిన కాళేశ్వరం నీళ్లు తోడలేకపోతున్నారంట. ఆడున్నాయి ఆడ తోడటానికి ఉన్నాయా? అవి కుంగిపోయా నీళ్లుంటే ఇంకా అది మొత్తం కూడా కొట్టుకొని పోద్దండి. అవి మొత్తం నువ్వే తీసేస్తే అయినా ఇంకా తవుదునమ్మా అని చెప్పి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం మర్యాదగా ఉందా కేసీఆర్ గారు మీకు? కరెంటు నువ్వు నష్టపెడితే కరెంటును సరి చేస్తుంటుంది, అయినా ఆర్థిక వ్యవస్థను సరి చేస్తూ ఉంటుంది. ప్రాజెక్టులు ఎట్లా చేయాలని మేమన్నది కాదు కదా. డ్యామ్ సేఫ్టీ అధికారులే వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది. ఇది పనికిరాదు. ప్లానింగ్ సరిగా లేదు, ఉన్న ప్లాన్ సరిగా డిజైన్ చేయలేదు, చేసిన డిజైన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని వాళ్లే 3 చెప్పారు. 3 మాటలు. నేను ఇట్లాగా నీళ్లు నింపితే మేడిగడ్డ కాదు రేపు పొద్దున అన్నారం కూడా పోద్దని చెప్తే అన్నారం కింద నుంచి నీళ్లు లీక్ అవుతూనే ఉండదు. మీ హయాంలో మొత్తం యాతావాత అయ్యా తమరు చేసిన అప్పుల్లో మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కట్టి నిర్మించి చూపించి నేను చెప్పింది ఏంటంటే 3 ఒకటి కాళేశ్వరం, 2 భద్రాద్రి, 3 యాదాద్రి. ఈ 3 కదా.
ఇంకేం లేవు. ఈ మూడిట్లో కాళేశ్వరం అట్లా కాలిపోయింది, భద్రాద్రి ఏమో సబ్ క్రిటికల్ పరికర భారం అయిపోతుంది, యాదాద్రి అయ్యేంత వరకు పూర్తిగా కాలేదు, అది తడిసిపోప్పుడు అయిపోయి ఇప్పుడు దాని లెక్క కూడా మీకు చెప్తాను, అది ఎంత భారం అయిపోయింది. వైటీపీఎస్ ఫస్ట్ డిపిఆర్ ప్రకారం అది 25,000 కోట్లు, 25,099 కోట్లు ఉండే ఫస్ట్ డిపిఆర్. మీరు డిలే చేయటం వల్ల అది పెరిగి వాళ్ళ అది ఒక 35,000 36,000 కోట్లు పెరిగింది. అమ్మా వైబుల్ అంటే యూనిట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, ఆ పడే భారం అంతా కన్జ్యూమర్ మీద పడుతుంది. ఇవాళ 5.46, 5.55, ₹5.40, ₹5.50 దొరికేది ఎట్లా పోతే అది ₹7, ₹8 పోతుంది. కాస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ డివైడెడ్ బై యూనిట్ కదా. అది ఏం చేయాలి ఇప్పుడు? ఆపేసేది కాదు, ముందు పోయేది కాదు. ఇప్పటిదా పెట్టిందన్న ఏం చేయాలి? ఇంకోటి కూడా మాట్లాడండి, సారీ మర్చిపోయినాను, ఎస్ఎల్బిసి గురించి పాపం మీదే కదా అన్నాడు. ఎస్ఎల్బిసి టన్నుల్ బుద్ధి ఉండాలి. నేను అక్కడ పాదయాత్రలో ఆ టన్నల్ దగ్గర నేను పోయాను, వాళ్ళు పడుకున్నాను, దాని రివ్యూ కూడా చేశాను. ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో ఆ టన్నెల్ని కంప్లీట్ చేస్తే 42 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే నీ గ్రావిటీతో నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడానికి పనికొచ్చేటట్టుగా ప్లాన్ చేసింది. 10 ఏళ్ళు నువ్వే పరిపాలన చేసావు, నాట్ 1 year, 10 years. 42 కిలోమీటర్స్కి 32 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది ఉమ్మడి రాష్ట్రంలోనే. నువ్వు చేయాల్సింది ఓన్లీ 10 కిలోమీటర్సే. ఆ 10 కూడా చేసి రావాలా మీరు? అట్లా వదిలేసి నువ్వు దాన్ని. ఇవాళ ఎస్ఎల్బిసి మళ్ళీ మాట్లాడుతాడు, ఈ పాపం మాకంటే ముందు పాలించిన 10 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్. అది ఇప్పుడు మాకంటే ముందు 10 ఏళ్ళు నువ్వే ఉంటాయి, నీకంటే ముందున్న 10 ఏళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు 30 కిలోమీటర్లు తీసి ఇచ్చిపోయారు, నీకు అన్ని క్లియరెన్స్లు తెచ్చి ఇచ్చిపోయారు. నువ్వు 10 ఏళ్లలో 1 కిలోమీటర్ కూడా కంప్లీట్ చేయవచ్చు. నువ్వు 10 ఏళ్లలో పట్టుమని గట్టి పని చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయాయి. ఎస్ఎల్బిసి వాళ్ళ అలా పెండింగ్ పడి ఉంటాను. నక్కలగండి కానీ ఎస్ఎల్బిసి కానీ డిండి కానీ అన్నీ అలా పడి ఉంటాను. కేవలం కేసీఆర్ నిరాశ. అవన్నీ ఏడ బయటకు వస్తాయని చెప్పి ముందే వచ్చి కాగితం పట్టుకొని నేను అది చేసిన ఇది చేసిన అన్ని ఎంత అబద్ధాలు రాముడిలాగా మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు ప్రజలు తెలుస్తూనే ఉంటాయి కదా, లెక్కలతో సహా. అసలు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గౌరవంగా మేము వైట్ పేపర్ని ప్రవేశపెట్టాం. ఉన్న వాస్తవ పరిస్థితులు స్టేక్ హోల్డర్స్కి అందరూ తెలియాలని. ఫైనాన్షియల్స్ మీద పెడితే, పవర్ మీద పెడితే, నువ్వు చాలా గౌరవంగా అపోజిషన్ లీడర్గా హౌస్కి వచ్చి మేము పెట్టిన దాని మీద డిబేట్లో పాల్గొని, ఒకవేళ నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసి కాబట్టి వాళ్ళు మేము చెప్పిన దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే కూడా నీ ఎక్స్పీరియన్స్తో సభల సలహాలు సూచనలు చెప్పాల్సి ఉండే. ఆ తర్వాత కూడా మళ్ళీ పెడుతుంది కదా సభని, దానికి కూడా ఆహ్వానిస్తుంది కదా, ఎందుకు రాలే మీరు? సభకు రాకుండా ఎక్కడో సూర్యాపేట పోయి అది 3-4 నెలల తర్వాత మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోయి నిన్ను వదిలేసి ఎక్కడో అక్కడ పోతా ఉంటే
అక్కడ పోయి అది కూడా కరెంటు లేకుండా ఉన్నటువంటి దగ్గర కూర్చొని జనరేటర్ పెట్టుకొని దాంట్లో మైక్ పెట్టుకొని ఆ జనరేటర్ కూడా సగం ఆగిపోయి మైక్ పని చేయకుండా మళ్ళీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసి ఆడ మాట్లాడే బదులు సభకు వచ్చి రావాల్సింది. ఇప్పుడు కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రండి చర్చిద్దాం. ఇప్పుడు మేము చెప్పినవి మీరు చెప్పినవి వాస్తవాలు అయితే మీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉంటే నేను లెక్కలతో సహా వస్తా. రండి ఆడ కూర్చొని మాట్లాడదామని చర్చిద్దాం ప్రజల సమక్షంలో, లేదా మీడియా సమక్షంలోనైనా. మాకేం అభ్యంతరం లేదు, మేము చెప్పే వాస్తవాలని మేము స్పష్టంగా లెక్కలతో సహా వస్తాం. మీరు కూడా రండి, ఈ రెండింటిలో ఏది బాగుంటే అది ప్రజలు చేద్దాం. అంతిమంగా మా ఉద్దేశం అయితే ప్రజల సంక్షేమమే. ఒకళ్ళు మాయమన్నా ఒకటి రెండు ఏమన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. రండి వచ్చి సూచనలు ఇవ్వండి. మీ వల్ల జరిగిన నష్టం ఏంటో మేము చెప్తాం. మేము ఈ 3 నెలల్లో మేము చేసిన నష్టం ఏంటో మీరు చెప్పండి. చేసిన మేము సరి చేస్తున్నామనే కదా వాస్తవాలన్నీ మీ ముందు బయటపెట్టింది. ఇవన్నీ రోజుకు కూడా బయటకు వస్తుందే, రోజుకు ఒకటి కదండి. రాజకీయం ఇది రాజకీయంగా ఉపయోగించుకునేది. కరెంటు బిల్లు పెరిగింది అనుకో, యూనిట్ కాస్ట్ ప్రజలకి ఇబ్బందా మాకు ఇబ్బందా? ఎవరికి ఇబ్బంది? ప్రజలకే కదా. ఇందులో రాజకీయం ఏముంది? జీతాలు మొదటి తారీఖు రాలేదనుకో ఎవరికి ఇబ్బంది? మాకు ఇబ్బంది. ఇందులో రాజకీయం ఉంది. కాళేశ్వరం కూడా, కాళేశ్వరం మేము వచ్చిన తర్వాత కూలింది కాదు కదా, మీరు కట్టింది, మీ హయాంలో కట్టింది, మీరు ఉన్నప్పుడే కూలింది. అది అదే వచ్చి అసలు ప్రమాదం అంతా అక్కడే వస్తూ ఉంది. అప్పుడు కూడా ఇట్లే నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాళేశ్వరం అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మామూలు చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఎవడైనా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దగ్గర పోతాడు. మీరు ఇంజనీర్ని వాళ్ళని డిజైన్ చేసి వాళ్ళు చెప్పినట్టు కట్టండి. మీరు డిజైన్ చేసి మీరు చెప్పినట్టు కడితే అది ప్రమాదం అవుతుంది రాష్ట్రానికని అంటే నేను లేదు, మేమే డిజైన్ చేస్తాం అంటే నువ్వే డిజైన్ చేసి కడితే దాని పని అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అది అట్లా చేయొచ్చు ఎట్లా చేయొచ్చు నువ్వు కాదుగా చెప్పాల్సింది. ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, అదే ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. కానీ నువ్వు చెప్పినట్టు లేకపోతే నీ ఏమంటున్నాయని చెప్పినట్టు చేస్తే మళ్ళీ రేపు పొద్దున అదే గతి. అమ్మా అది ఎవరు చెప్పాలా? డాక్టర్ చెప్పాలా? డాక్టర్ చెప్పాలి కానీ దారి పోయా అని చెప్పింది అనుకో, ఉన్నాయి 3 కాదు మిగతాయి కూడా ఊడిపోతాయి. అందుకోసం డాక్టర్ ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళు కమిటీ వేశారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు, మనం కూడా కమిటీ వేసి అందరు కలిసి ఎంక్వైరీ చేసి ఏది బాగుంటుందో టెక్నికల్గా అది చేయమని చెప్తాము. మేము కూడా సలహాలు చెప్పాం. మేము కూడా ఎక్స్పర్ట్స్ కాదు దాంట్లో. ఎవరు అదే సమస్యల్లో అదే కదా వచ్చింది. ఆర్థిక క్రమశిక్షణ ఉందని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఎందుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు? 200 యూనిట్లు ఎందుకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? 2 లక్షల కోట్ల అప్పులు అవి ఇస్తూ కూడా దాన్ని మేము ఆర్థికంగా బాగు చేయగలమనే నమ్మకం మాకుంది. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, మాట్లాడితే కాదు మీరు మాట్లాడితే రాష్ట్రం వదిలిపెట్టి మాట్లాడితే ఢిల్లీ పోతున్నారు, ఢిల్లీ చుట్టూ తిరగటం అయిపోయింది అన్నారు. ఏందంటే ఢిల్లీ చుట్టూ తిరిగి మేము చేసింది, మేము ప్రధానమంత్రిని కలిసాం. ఢిల్లీ చుట్టూ వచ్చి ప్రధానమంత్రిని కలిసాం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గురించి మాట్లాడాం, ఇవ్వాలని చెప్పాం. వారు పాలనకు సంబంధించి ఇవ్వాలని చెప్తే సరే అన్నారు. డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు, డిఫెన్స్ సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాటికి క్లియరెన్స్ తీసుకొని వచ్చాం. తాడ్చెర్ల కోల్ మైన్స్ సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, సింగరేణి రావాలి, రాష్ట్రానికి రావాలి. కోల్ మంత్రిని కలిసాం, దాని క్లియరెన్సెస్ కోసం ప్రయర్ అప్రూవల్ కోసం తీసుకుంటాం. పవర్ మంత్రిని కలిసాం, కావాల్సిన దాన్ని సోలార్ పవర్ని ఎట్లా తీసుకోవాలి, ఎనర్జీ పాలసీ ఏం చేసుకోవాలి, మా రాష్ట్రాన్ని బెనిఫిట్ చేయాలని చెప్పి
మీకు హైదరాబాద్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కదా డిఫెన్స్లో. ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ డిఫెన్స్ క్లియరెన్స్ తెచ్చుకొని ఎలివేటెడ్ కారిడార్స్ కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చుకొని టెండర్స్ కూడా పిలిచి పని చేసుకోండి. గవర్నమెంట్ నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించిన రావాల్సిన డబ్బుల కోసం బకాయిల కోసం అడిగాము, అవి తీసుకొస్తాం. జిఎస్టీలో రావాల్సిన పెండింగ్ ఉంటే అవి అడిగాము, తీసుకొస్తాం. ట్రైబల్ యూనివర్సిటీస్ రావాల్సినవి ఉంటే వారితో మాట్లాడి అవి తీసుకొస్తాం. అంతిమంగా మేము ప్రతి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రుల్ని అధికారుల్ని కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం తెచ్చుకున్నాం. నీలాగా ఢిల్లీ వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి కావటం కోసం ఎట్లా అని చెప్పి 10 మందిని రాజకీయ నాయకుల్ని, లేదా ఆ రాష్ట్రంలో తెలంగాణ డబ్బులు ఎట్లా ఫండింగ్ చేయాలా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎట్లా ఫండింగ్ చేయాలని చెప్పి పోగేసుకుని దానికి రావట్లే. మేము మొత్తం వచ్చిందల్లా తెలంగాణ ప్రయోజనాల కోసం వచ్చాం. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది, కానీ రైతుల్ని కనీసం పట్టించుకునేటువంటి విధానం లేకుండా పోయిందని చెప్తున్నాం. రైతులకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పాను ముందే. వ్యవసాయము, రైతులు మాకు అత్యంత ప్రధానమైనటువంటి అంశము, ప్రియమైంది కూడా. అందుకే మాకు ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఇప్పటికే 64,75,000 మందికి రైతులకి డబ్బులు వేసాం. ఇంకా మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది మాత్రమే. వాళ్ళవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. మీరు రైతు బంధు కొన్ని నెలల తరబడి వేసేవాడు, ఒకసారి 6 నెలలు కూడా వేశారు, 8 నెలలు కూడా వేశారు. మేము వచ్చిందే 3 నెలలు. మార్చి కల్లా డబ్బులు 64, కేవలం 5 లక్షలు తప్ప దాదాపు 65 లక్షల మందికి వేసేస్తే మేము స్పీడ్గా ఉన్నావా, నువ్వు స్పీడ్గా ఉన్నావా? రైతు బీమా కట్టలేదని అంటే రైతు బీమా మేము ఆల్రెడీ కట్టాము. కరువు పరిస్థితికి సంబంధించి ఇప్పటికే కరువు పరిస్థితికి సంబంధించి మంచినీటి ఎద్దడికి సంబంధించి మీరు చేసిన పుణ్యానికి ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా అడ్డగోలుగా పంట లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్లు వదిలి నువ్వు ప్రాజెక్టులో ఉండాల్సిన నీళ్ళని పంట అయిపోయిన తర్వాత ఎన్నికలప్పుడు నీళ్లు కలపడాలని కాలువలో నీళ్లు కలపడ ఓట్లు వస్తాయని కాలువలో నీళ్లు వదులుతూ వేస్ట్ పోయాయి. అవి ఉంచుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదుగా. అయినా మేము చాలా సీరియస్గా డ్రింకింగ్ వాటర్ కోసం, మిగతా వాటి కోసం రివ్యూ చేసి కావాల్సిన ఫండ్స్ రెడీ చేసి పెట్టాం. ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తాం. చెప్పారుగా, దీనికి కావాలి పీక్ డిమాండ్ కావాల్సినటువంటి పవర్ అంతా మేము అన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది. అప్పులు కూడా తీర్చాలిగా. తీర్చకపోతే ఈ అప్పుల సిస్టమ్ ఏంటంటే వచ్చిన రాబడి నుంచి ఆటోమేటిక్గా ఆర్బీఐ కట్ చేసి అప్పులు తీసేసుకుంటుంది. నువ్వు కట్టినా నేను రిలీజ్ చేసినా చెప్పాను, వాళ్ళు తీసేసిపోతూనే ఉంటారు. సో దాని పని అది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అది తీర్చాలి, ఇది చేయాల్సింది. సంబంధించి మీకు సిఎఫ్సి నుంచి అట్లానే ఆర్ఎఫ్సి ఆర్ఈసి నుంచి మీకు నోటీసులు వచ్చినాయి. వడ్డీలు కానీ దానికి సంబంధించిన అమౌంట్ కానీ చెల్లించకపోతే ఎన్పిఎల్ లో ప్రకటించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి తప్పదు కదా, కట్టాల్సిందే కదా, కడతాం. నోటీసులు వచ్చినాయి, మాకేం రాలేదు, కడతాం. మేము ఎక్కడా కూడా డిఫాల్ట్ చేసే పరిస్థితి రానట్లేదు. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇప్పుడు ఊహించలేదు. చెప్పాలా, చెప్పకపోతే ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారని కూడా నేను ఊహించలేదు. రణరంగం చేస్తున్నా అంటే నువ్వు రణరంగం చేస్తా అంటే చూస్తూ ఊరుకోవటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీ రణరంగాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు.
నడుస్తా ఉందిగా ఎంక్వైరీ అంతా తెలుస్తాయి బయటకు. అంటే ఆయన పెద్దలను ఆశ్రయిస్తున్నాడు కదా సార్ ప్రభాకర్. ఎవరు? ప్రభాకర్ పవర్ సెక్టర్ సంబంధించి ఎవరు? ప్రభాకర్ రావు గురించి అని ఇంకో మాట కూడా అన్నారు. ఇంకో ఆ ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు. పవర్ సెక్టర్ గురించి మాట్లాడుతూ నేనంతా టెక్నోక్రాట్స్ పెట్టాను, వీళ్ళు వచ్చి అంతా పనికిమాలిన ఐఏఎస్లను పెట్టారు, అందుకే పవర్ ఎట్ అయిపోయింది. నేను ఒక విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియాల్సి ఉంది. ఆనాడు పవర్ సెక్టార్లో జెన్కోకి అట్లాగే ట్రాన్స్కోకి రెండింటికి కలిపి ఒక ఆయన్ని సీఎండిగా పెట్టారు, రిటైర్ అయినటువంటి ఆయన్ని 10 ఏళ్ల క్రితం. ఆయన టెక్నోక్రాట్ కాదు, అకౌంట్స్ ఆఫీసర్. ఇది కూడా మార్చేది కాదు కదా, ఒక నిమిషం, ఇది కూడా మార్చేది కాదు. ఆయనేం టెక్నోక్రాట్ కాదు, అకౌంట్స్ ఆఫీసర్. అకౌంట్స్ ఆఫీసర్ని నేను టెక్నికల్ ఆఫీసర్లు పెట్టి నడిపించాను. మేము వచ్చిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళు చాలా మందిని అక్కడ ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళందరినీ డైరెక్టర్లు తీసుకొచ్చి ఆడబెట్టి ఏదో ఎంప్లాయ్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా మారిస్తే దాన్ని బాగు చేయడానికి అదని తీసేసి టెక్నికల్లీ సౌండ్ ఉన్నటువంటి యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఆఫీసర్స్ అందరిని పెట్టాం. ఇవాళ ఎస్పీడీసీఎల్లో కానీ ఎన్పీడీఎస్సీల్లో కానీ ఉన్న సీఎండీలు ఇద్దరు కూడా హైలీ క్వాలిఫైడ్, నాట్ ఓన్లీ ఐఏఎస్, ఐఐటీలో వాళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ చేసినటువంటి వాడు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇంజనీరింగ్, ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారికి కూడా. సో వీళ్ళెవరూ నాట్ ఓన్లీ ఐఏఎస్, దే ఆర్ టెక్నికల్లీ హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఐఐటీస్. నువ్వు పెట్టిన ఎవరు అకౌంట్స్ ఆఫీసర్ని పెట్టిన క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ని పెట్టిందంటే ఎట్లా? ఈ వాస్తవాలు ఏడ దాస్తాం? ఇన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా? ప్రజలు వింటున్నారు కదా అని.